అవును, మీరు V6 ఛానల్ డిటిహెచ్ వస్తలేదని రంది పడుతురా ఏంది? ఇక రంది వాడే పనే లేదు. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కనెక్షన్ ఉన్నోళ్ళు 539 నంబర్ల, డిష్ టీవీ చూసేటోళ్ళు 938ల, టాటా స్కై వాడేటోళ్ళు 767 నంబర్ల V6 ను చూడొచ్చు. సరే మరి ఇవాళ మన వార్తలు చురు చేసేద్దాము. ముందుగాల హెడ్లైన్స్ చూడురి. వాస్తు పుస్తకాలు చదువుతున్న లీడర్లు, చక్కదనాల పనప్ప చెప్పిన సీఎం సారు. అస్సలు ముచ్చట మర్చిన పెద్ద మనిషి, కొసలు పట్టుకొని కొండంత రాగం. దొరలెక్కనే జొర్రబడ్డ భక్త దొంగప్ప, అయ్యవార్లకు గెలవకుంటేనే బంగారం మాయం. నవ్వుకే నవ్వు తెప్పిస్తున్న బ్రహ్మి, నవ్వలేక ఏడుస్తున్న పబ్లిక్. మీరు ఎప్పుడన్నా కేరళ పోయినరా? నేను కూడా పోలే గాని సినిమాలలో చూపిస్తుంటే చూసిన ఎంత ముద్దుగుంటది. భూమి మీద ఉన్న పచ్చదనం అంతా ఆడనే సాపేసి వరిచినట్టు కనబడుతుంది. అలా ఆట పాట కట్టు బొట్టు పడవల పోటీలు పండుగలు పబ్బాలు చూస్తుంటే ఒక వారం 10 రోజులు కొలువుకు లీవ్ పెట్టి ఆడిపోయి అన్ని చూసి రావాలే అనిపిస్తుంది. నా లెక్కనే చాలా మంది కనిపిస్తుంది కదా. ఈ గేమ్ ఫికర్ పడకుర్రి, మన హైదరాబాద్లోనే బుడ్డ కేరళ తయారుగా పోతున్నది. ఎట్లనో మీకు జర్రంతా ఎరుకయ్యే ఉంటది. అడిగితే దేవుడు వరాలిస్తాడు, కానీ అడగకుండానే వరాలిచ్చే పుణ్యమూర్తి మన సీఎం సారు. ఇది కావాలే అని నోరు తెరిచి అడిగే అవసరమే లేదు. ఎవ్వరికేం కావాలో సారే గుర్తు పట్టిస్తాడు. నమ్మిక అయితే లేదా? సరే, ఇగో హైదరాబాద్ లో కేరళ రాష్ట్రపతిలో ఒక మీటింగ్ పెట్టి సార్ని పిలిచిండ్రు. గంతే, సారు శిబి చక్రవర్తి మళ్ళా దిగొచ్చిండా అనిపించేటట్టే వరాలిచ్చిండు. ఈనుండ్రి ఏమేం మాట్లాడిండో. ఎల్లవర్కం నమస్కారం. ఎల్లవర్కం సుగమానం. నమస్తే అని మలయాళం భాషలో చెప్పినందుకే గింతగానం ఖుషి అవుతున్నారంటే ఇక అన్ని చెప్పినాక ఎట్లుంటుందో చూడాలి. తెలంగాణలో ఏ మలయాళీ బిడ్డ కూడా సొంత ఇల్లు లేకుండా ఉండకూడదు. వారం రోజులలో మీకు ప్రభుత్వం తరఫున పట్టాలు ఇప్పించడమే కాదు, 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా నేను కట్టించి మీకు అప్పగిస్తాను మనం చేస్తాను. అంటే ఇక హైదరాబాద్ లో మలయాళ పొల్లుండే ఏరియా చిన్నపాటి బుట్ట కేరళ లెక్కనే కొడుతుంది అన్నట్టు. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నామా హైదరాబాద్ లో ఉన్నామా అనేటట్టు చేస్తారు. హుస్సేన్ సాగర్ చెరువుల పడవల పోటీలు కూడా పెట్టుకుంటారు కావచ్చు. ఏడాది లోపట్లనే అన్ని జరగబోతున్నాయి కాబట్టి మనం కేరళకు పోయి చూసొచ్చినట్టే వాళ్ళ రాష్ట్రం నుంచి మస్తు మంది హైదరాబాద్ లో ఉన్న బుడ్డ కేరళను చూసిపోదందుకు వస్తారు కావచ్చు. వాళ్ళకి ఎసొంటి తక్లీఫులు రాకుండా ఇంకో సౌలత్ కూడా చేస్తున్నాడు సీఎం సారు. కేరళ భవన్ అంటారా, మీరు మలయాళీ భవన్ అంటారా నాకు తెలియదు, మీ ఇష్టం. కేరళ భవన్ కట్టడానికి 1 ఎకరం స్థలాన్ని కూడా రేపే మంజూరు చేస్తాను. హాగో, హైదరాబాద్ లో మలయాళ పొల్లు ఒక్కలే ఉంటున్నారా? సారే ఆలోచన చేస్తుండు. ఈ హైదరాబాద్ ఇది ఒక మినీ ఇండియా. ఇక్కడ కేరళీయులు, మలయాళీలు, తమిళులు, మరాఠా మిత్రులు, కన్నడిగులు, బెంగాలీ మిత్రులు, గుజరాతీలు, రాజస్థానీలు, మార్వాడీలు, అనేక రకాల ఫ్లేవర్స్ హైదరాబాద్ లో ఉంటాయి. ఇన్నర్ కదా, అడక్కుంటేనే ఇస్తున్నాడు కాబట్టి కేసీఆర్ సార్ దేవుని లెక్క అనిపిస్తున్నాడు వాళ్ళకు. దేవుడు నిరూపిస్తే మనకు స్వయంగా వచ్చి వరాలు ఇచ్చి మనం అనుగ్రహాశీస్సులు ఇస్తారని నిజమని ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే మనం అడగకుండానే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మనకు 3 వరాలు. శ్రీ 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 విద్వాన్ వాస్తు పరబ్రహ్మ, వాస్తు ప్రావీణ్య సకల శాస్త్రాలను పాన్ నమిలినట్టు నమిలి ఉంచి అవతల పడేసిన పండిత పరబ్రహ్మ మూర్తి శ్రీ కచేశే సిద్ధాంతి గారి వాస్తుకే వంకలు పెట్టుడు కరెక్టా చెప్పుర్రి? తెలిసి మాట్లాడేటోళ్ళు కొందరైతే తెలవక మాట్లాడేటోళ్ళు ఇంకొందరు. అరే ఇదైతే మంచిగా లేదు. ఇల్లు కాగానే పండుగ అవుతుంది అనుల్లా. బొట్టు పెట్టాలి, బోరం చేయాలి, పుట్టమాన్ని తెచ్చి పొదిచ్చి పాల పాయసం తెచ్చి పంచి పెట్టినాక కదా పండుగ అయ్యేది. మరి ఈ ప్రతిపక్షాల లేదుల్లా గట్లా సీఎం సారు మంత్రుల బిల్డింగులు మారుస్తారు అనగానే ఇగో గిట్ల ఎగిరి పడుతుండ్రు. ముఖ్యమంత్రి సారు ఓ తండ్రిలే సంసారం బాగు చేద్దామని ఇల్లు వీకి వేరే జాగన కట్టాలని చూస్తుంటే అది కాదు ఇది కాదని అడ్డం దొడ్డం మాటలు మాట్లాడుతున్నారు. అరే సార్ అంటే వాస్తు మీద బగ్గా పట్టున్నోడు, కీలు తెలవకున్న వాతలు పెట్టి రోగం కుదిరించినోడు కాబట్టి ఇగో గింతగానం ఆలోచన చేసి ఎర్రగడ్డ ఛాతి దావకల్లా కొత్త బంగ్లా కట్టిస్తానని మంచి నిర్ణయం చేస్తే అబ్బబ్బబ్బబ్బా ఎగబడి తిడుతున్నారు అందరూ. ఆ వాస్తుకు ఎవడు వాస్తుడో ఏమో కానీ
రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేస్తా అంటున్నాడు. రేపొద్దున నాకు కూడా అల్లుడు ద్వారా వెనుపోటు వస్తేనే భయానికి సెక్రటరియట్ ఇంకోళ్ళకి అమ్మేస్తారట. సెక్రటరియట్ తీసుకపోయి చెస్ట్ హాస్పిటల్ పెడతారట. చెస్ట్ హాస్పిటల్ తీసుకుపోయి మరి వికారాబాద్ పెడతారట. దయచేసి ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని ఎర్రగడ్డకు పోకండి అని కోరుతారు. మరి ఇప్పుడు వాస్తు దోషం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. నీకెదురు మొక్కుంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే నువ్వు అయినందుకు నీ ఆస్తులు లేవని, నీకు ఆస్తులే లేవనుకో, ఇప్పుడు సంపాదించిన ఆస్తులు అయినా పర్వాలేదు, వాటినైనా మీరు చేయాలి తప్ప. అన్ని ఆఫీసులు ఒక్క దగ్గర నాకు అర్థమంటే నువ్వు తీసుకుపోయి మొత్తం రాజధానిని షిఫ్ట్ చేసి వికారాబాద్లా. ఇగో మల్క ఎర్రన్నలు ఏమన్నారో కూడా ఇందాం. తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్ర ముఖ్యమంత్రికి ఇద్దరికి ఒకరికేమో యోగా పిచ్చి ఒకరికేమో వాస్తు పిచ్చి పెట్టింది. ఇన్న రానులా సీఎం సార్ చూడు ఎంత తెలివి కళ్ళు ఉపాయం చేసిండో. అధికారంలోకి వచ్చి చాలా రోజులు అవుతుంది, పాలన చక్కగా లేదని ప్రతిపక్షాలు విమర్శ చేయకుండా ఇట్లా వాస్తు ముచ్చట ముంగటేసే వరకు ఇప్పుడు అన్ని పార్టీల నేతలు వాస్తు శాస్త్రాలు చదువుకుంటా కూర్చున్నారు. ఎంతైనా ఎవరైనా తీరులా మాట్లాడినా మన కేసీఆర్ సార్ అన్నిట్లో గట్టోడేనుల్లా. మన కాడో పండగ చేసుకుంటారు, గా ఆంధ్రాల ఇంకో పండుగ మస్తు చేసుకుంటారు. కులం మతం అనే తేడా లేకుండా, ఊరు వాడ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా దేశం మొత్తం పండుగ చేసుకునేది ఎప్పుడు? కావలసినన్ని దావత్లు, ఫుల్లు ఫుల్లు సీసాలు, వాగు లెక్క పారేటట్టు చేసుకునే పండుగ. ఏ పండుగ? ఎలక్షన్ల పండుగనే. అబ్బో, ఓట్లు వచ్చినాయంటే ఊళ్ళల్లో చిన్న కథ కాదు, గంత మంచి పండుగ లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయి వల్ల. కావాలంటే మీరు కూడా చూడురి. గూట్లే రాయింది ఏలేనోడట, ఏట్లే రాయింది తరనిపోయిండట. ఇగో మన మోడీ సారు సర్కారు ముచ్చట కూడా అచ్చంగా గట్టిగా కొడుతున్నదిలా. ఇంకా ఎలక్షన్లల్లా రూపాలు, సీసాలు, షీరెలు, గీరెలు గిట్లా అన్ని పంచుడు బంధు పెట్టించే ఉపాయం ముంగటేసుకున్నారులా. ఓట్లేసేటోళ్లకు అవి ఇవి పంచుకుంటూ దొరికిన లీడర్లందరినీ వెనుక ముందేం లేకుండా అరెస్ట్ చేసుకునేటట్టు, అట్లనే 2 ఏళ్ల దాకా బయటికి రాకుండా జైల్లోనే ఉంచేటట్టు చట్టాలను గట్టిగా చేయాలని చూస్తున్నారు. అబ్బా, ఈ ముచ్చట ఎంత మంచిదుల్లా. ప్రజాస్వామ్యాన్ని కాపాడే చక్కటి ముచ్చటే ముంగటేసుకున్నారు సర్కారు పెద్దోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటుకు, అసెంబ్లీకి గా పువ్వు గుర్తు నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ ఒక్కలంటే ఒక్కరు చిన్న గవ్వ కూడా మందికి వంచనే లేదా. ఇప్పుడు మోడీ సారు చుట్టూరంగా కూర్చున్న వాళ్ళంతా గసొంటి నియతి మంతులేనే. మరి గంత నియతి గల్లోళ్లకు గిసొంటి నీతిగల్ల ఆలోచన రాకపోతే ఏమొస్తుంది చెప్పుర్రి. ఇంక వచ్చే ఎలక్షన్లలో పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు ఏం పంచిపెట్టరు, అట్లని మిగిలిన పార్టీ వాళ్ళు పంచుతుంటే చూస్తారు అనుకునేరు. ఇక వాళ్ళ కాడ నుంచి కూడా చిల్లర పైసలు, ఆఖరికి మంచినీళ్ళ పాకెట్లు కూడా ముట్టనియరు అనుకో రాదురిగా. అందుకే ఎలక్షన్లు వస్తే అటు ముక్క కూర మందు దావులతోటి పండుగే చేసుకోవచ్చు అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఆశలు కొట్టేసుకోరిగా. చెర్ల నీళ్ళన్నీ పోయి చెరువెనక పడ్డాక కట్ట కడితే లాభం ఉండదు అంటారు కదా, కానీ ఉంటది. ఇవాళ చెరువుకు గండి పడి నీళ్లు పోయినాయని అట్లనే ఇడిచిపెట్టకుండా పోయి గండిలా మట్టి కుడిపేస్తే రేపు మళ్ళా వాన పడ్డదనుకో చెరువు నిండుతుంది కదా. మస్తు ఉన్నది కదా ఉపాయం. ఎవ్వరికి దోయపడని గీ ఇగురము ఢిల్లీలున్న ఒక పెద్ద మనిషికి చాలా సమజైందిలా. ఆయన ఎవరో చూడురి. అమాసనాడు తప్పిపోయిన గొడ్డు శనివారం అంగట్లనన్నా కనిపించకపోతుందా అన్నట్టు పోయినేడు అయిన సీఎం కుర్సీ ఇప్పుడు ఎట్లనన్నా చేసి దొరకబట్టాలనని బగ్గ కష్టపడుతున్నాడు మఫ్లర్ మనిషి కేజ్రీవాల్ సారు. గప్పట్ల తెలుసో తెలియకనో ఒట్టిగానే ముఖ్యమంత్రి కుర్చీని ఇడిచిపెట్టినా మళ్ళొక్క ఛాన్స్ ప్లీజ్, ఒక్క ఛాన్స్ ఇచ్చి కుర్చీలో ఊసబెడతిరా అంటే ఇక బంక పట్టినట్టే పట్టుకొని కూర్చుంటా అని చెప్పుకొస్తున్నాడు. సీఎం చేస్తున్నా అంటే ఢిల్లీకి పట్టిన దుమ్మును షీపిర్తోని ఊడ్చి అద్దం లెక్కనే చేస్తా అంటున్నాడు. అట్లనే దసరా పండుగ నాడు బట్టల దుకాణాలు కూడా ఇయ్యనన్ని ఆఫర్లు ఇచ్చిండు ఢిల్లీ పబ్లిక్ కు. పొద్దేదో మాపేదో తెలియకుండా 24 గంటలు కరెంట్ ఇస్తా, ఇండ్లల్లో ఇరాం లేకుండా టీవీలు పెట్టుకున్నా, పంకలు నడిచినా, బట్టలు ఇస్త్రీ చేసుకున్నా, లైట్లు వెలిగించి పెట్టినా బిల్లు ఎంతొస్తుందోనని ఫికర్ పడకుర్రి. ఎంతొచ్చినా సగం కడితే చాలు అని మంచి ఆఫర్ పెట్టిండు కేజ్రీవాల్ సారు. మన తాను లెక్కనే నడిమింట్ల నల్ల నీళ్ళ పథకం లెక్క టాటగుండే మంచినీళ్లు పిరిగా ఇంటింటికి సప్లై చేస్తా అని మాటిచ్చిండు. ఢిల్లీ రేపులకు రాజధాని అయిందని మొన్న ఒక పిల్ల అన్న ముచ్చట వేసినాం కదా, ఇక అట్లా కాకుండా బందోబస్తు ఉపాయం చేసిండు. మన తాన బస్సులల్లో జాలీలు పెట్టి ఆడోళ్లకు రక్షణ ఇస్తున్న దానికంటే ఎక్కువనే చేస్తేందుకు బస్సుకో 10 మంది పోలీసులను కూడా కావలి పెడతాడట. అట్లనే మొన్న ఒబామా సార్ వచ్చినప్పుడు రోడ్ల పొంటి బుడ్డ కెమెరాలు పెట్టిరు కదా,
అసుంటి బస్సులల్లా బస్టాండ్లల్లా చిన్న చిన్న సందులల్లా కూడా పెట్టించి సీమ షిట్కుమన్న షిట్కల పట్టుకునే ఉపాయం చేస్తానంటున్నాడు సారు. ఢిల్లీ పబ్లిక్ కూడా కేజ్రీవాల్ సారు ఎంబట్నే ఉండాలని అనుకుంటున్నారని సర్వేలల్లో కూడా తేలింది. హైదరాబాద్ మార్కెట్లు చూడ మురికిగుండు, అందులకు పోయి చూస్తే కంపు కొట్టు. ఇప్పటి సంది మార్కెట్ల నందు తెలంగాణ మార్కెట్లు వేరయ్యా. ఇక రాన్ రోజులల్లా వాటి అలతే మారిపోతుందయ్యా. విశ్వదాభిరామ, ఇదేరా కేసీఆర్ సార్కున్న ప్రేమ. అరే వా, ఏం చెప్పినా కదా, శబాష్. ఇసుంటి చెప్పుట్లా నీకు నువ్వే సాటనుకో. మరి పద్యం అర్థం కావాలంటే వార్త చూసి తెలుసుకోవాలి. నిజాం గట్టించిన మోండా మార్కెట్ చూసి వస్తా అన్నడా మన సీఎం కేసీఆర్ సారు. గందుకే గిట్ల శుద్ధ పోసి చక్కగా సింగారిచ్చిరు మార్కెట్ అంతా. అటీట్ అనే వరకు కేసీఆర్ సార్ రానే వచ్చిండోలా. ఇక కేసీఆర్ సారు మంచిగా మార్కెట్ ఎట్లున్నది, ఏమేం తక్లీఫ్లున్నాయో అన్నిటినీ పరీక్ష చూస్తున్నాడు. అగో తల్సని సారేమో చెప్తున్నాడు సీఎం సార్ తోటి. ఇక ఎట్లెదురొచ్చిరో చూడురి, మొన్న వరంగల్ కాడ చూసినట్టున్నారు. గిట్ల సార్ను కలిస్తే చాలు ఎంబట్నే కష్టాలను బాపుతాడు అనుకున్నారో ఏందో ఎదురొచ్చిర్రు. సుశిర్రా ఎంత నిమ్మలంగా ఇంటున్నాడో కేసీఆర్ సారు. కోట్లు సంపాదించే యవసం సీక్రెట్లు ఏమన్నా చెప్తున్నాడా ఏంది సారు? అబ్బా చూస్తుర్రా, సీకిపోయినట్టున్న ఇంట్లో కూడా పోతున్నాడు కేసీఆర్ సారు. అగో ఎవలో సారు మీద ప్రేమ కొద్దీ ముద్దుగా ఒక కుండను తయారు చేసి ఇచ్చిర్రు. సీఎం సార్కు ఎవలో దరఖాస్తు ఇచ్చినట్టున్నారు, మంచిగా చదువుతున్నాడు. ఇక ఆ దరఖాస్తులున్న పని అయిపోయినట్టే అనుకోవాలిగా. అగో ఇక్కడ కూడా పింఛన్ రానోళ్ళు ఎదురైనరు. ముసలవ్వ చూడు ఎట్లా ఏడుస్తున్నదో. అక్కడ ఉన్నోళ్ళను కూడా సారు పిలిచి మాట్లాడుతున్నట్టున్నాడు కదా. అగో ఏడ 2 నిమిషాలు ఆగుతలేడు సారు, ఒక్కటే ఉరుకుతున్నాడు. అన్నం ఉడికిందా లేదా అని తెలవాలనంటే ఒక్క మెతుకుని చూస్తే చాలదా? ముఖ్యమంత్రి సార్ కూడా గట్లనే అట్లొచ్చి ఇట్లా పోయినా మార్కెట్ మొత్తం అర్థమైపోయింది కేసీఆర్ సార్కు. ఇక సార్ అడుగుపెట్టిండు కాబట్టి ఈ మోండా మార్కెట్ హాలత్ మొత్తం మారిపోతుంది అన్నట్టు. అట్లనే ఈ తీరియే జిల్లాకు 1, 2 కూడా కట్టించేదందుకు రేపో మాపో కాగితాలు కూడా తయారైతాయి అన్నట్టే. మనది కాని దాన్ని మనది అని చెప్పుకునేటోళ్ళను ఏమంటారు? పక్కోడెవడో పుణ్యం చేసి పక్కకు పోతే ఎలుగులో కచ్చి అరే అంతా నేనే చేసిన అంటే ఏమనాలనిపిస్తుంది? ఏమనాలనిపిస్తుందో నోటనే ఉంచుకోర్రి, బయటికి రానియకుర్రి. ఇగో ఈ పెద్ద సార్ చేసే కథ కూడా గట్లనే ఉన్నది. చెప్పిన పని చేస్తలేడు గాని చెయ్యని పనిని మాత్రము అంతా నేనే చేసిన అని చెప్పుకుంటా కోతలు కోస్తున్నాడు సారు. కలిసొచ్చే కాలంలో నడిసొచ్చే కొడుకు ముట్టుడంటే గిదే కావచ్చు. డీజిల్ పెట్రోల్ రేట్లు మొగుల మీదకెళ్ళి పాతాల మంచులకు పడిపోయినాయి. ఇక గింత మంచి మోకా దొరికినాక మోడీ సార్ ఊకుంటాడా? ఊకోలే. సందుల సందని పువ్వు గుర్తు పార్టీ పవర్లకు వచ్చినాకనే పెట్రోల్ రేట్లు పురాగా దిగినాయని సంకలు గుద్దుకున్నాడు. చూడుర్రి, నసీబ్ మంచిగుండి ఎత్తుకపోయిన తీర్థం ఎదురంగా వచ్చినట్టు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతే సారేమో పబ్లిక్ సేవలనే క్యాబేజీ పూలు పెడుతున్నాడు. వాజీవే, రేట్లు తగ్గినాయి కానీ 40 రూపాయలకు వచ్చే పెట్రోల్ ను 65 రూపాయలకు మీదనే అమ్మవాడుతిరి. ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు అని పెంచి కోట్ల రూపాయలు మీ గల్ల పెట్టలు వేసుకుంటిరి. ఎలక్షన్ల ముంగట పెట్రోల్ రేట్లు దించుతామని అయితే మీరు మాట ఇయ్యలేదు, అయినా దించిండ్రంటే మీరు గొప్పోళ్ళు సారు. పబ్లిక్ మీద పాయిరంతోని చెప్పని అన్ని షాన్నే చేస్తున్నారు, మంచిగానే ఉన్నది గాని ఒట్టు పెట్టిన మాట సంగతి ఏం చేసిర్రు సారు? బయటి దేశాలలో దాచిన నల్ల పైసలు తీసుకొచ్చి పలారం పంచినట్టే మనిషికి 15-20 లక్షలు ఇస్తా ఖాతాలు తెరిచి తయారు గుండుర్రని అన్నారు కదా, యాదున్నదా? ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा. कितने रुपये? అరే వా, పండుకున్న పొరడు భయపడలేసి ఊపిరి పట్టి ఏడ్చేటంత గట్టిగా మొత్తుకొని చెప్పిరు సారు. మరి ఆ కథ ఏందాకచ్చే? రూపాయి కూడా ఇప్పటిదాకా మలుపుకరాకపోతిరి. మలుపుకొచ్చే పని చేస్తున్నట్టు కూడా అనిపిస్తలేదు. జర జల్దిన పట్టుకొచ్చిర్రా అంటే 15 లక్షలతోటి చేసుకునే పనులు చానే ఉన్నాయని ఏటీఎం కార్డులు పాస్బుక్లు పట్టుకొని ఎదురు చూస్తున్నారు దేశంలో ఉన్న పబ్లిక్. గుర్రం లెక్క సర్కార్ నురికిపిస్తున్న కేసీఆర్ సార్కు దమ్మర్చుకొని మొస్సా తీసుకునేందుకు కూడా తీరిక లేకుండే ఇన్ని దినాలు. ఆఫీసర్లు మంత్రులు ఎవ్వరు కూడా
సారు స్పీడ్ అందుకుందామని ట్రై చేసినా ఎవ్వరికి ఛాన్స్ ఇయ్యకుండా ఉరుకుతూనే ఉన్నాడు మన సారు. ఇక దమ్మంతా సర్కార్ నురికిపిచ్చుడు మీదనే పెడితే ఇక మరి పార్టీ మీద ఎవరు సవారీ చేయాలి? గందుకే ఇక సారు ఉరుకుడును చెర్రంతా స్లో చేసి దాన్ని నురికిపిచ్చే పనిలా మస్తు బిజీగా ఉండబోతున్నాడు. అదేందో మీరే చూడురి. ఆ భవను ఈ భవను, ఆ సౌలతి ఈ సౌలతి అనుకుంటా అడిగినోళ్లకు అడుగునోళ్ళందరికీ తీరిక లేకుండా వరాలిచ్చుకుంటూ పోయిన కేసీఆర్ సారు ఇగో ఇప్పుడు ఆయన సొంత పార్టీల దిక్కు కూడా చల్లటి సూపే చూడాలని ఈసారించుకున్నాడు. అంటే తెలంగాణ వచ్చి సార్ సర్కార్ వచ్చి ముఖ్యమంత్రి కూడా అయ్యిండని గుళ్ళల్ల దేవుళ్ళందరికీ మొక్కులు తీర్చుకున్నట్టు కార్యకర్తలందరి నోట్లే చక్కర పోసే పని చేయాలని చూస్తున్నాడట. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓడిపోయినోళ్ళు, గెలిచినోళ్ళు, పెద్ద పెద్ద పార్టోళ్లను అందరిని ఒక్కదానికి పిలిచి సార్ మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు ఇక సార్ మనసు పెట్టిండు కాబట్టి పార్టీల షరికైతే పెద్ద పెద్దోళ్లకు మంత్రి పదవులు ఇచ్చినట్టే మాకు చిన్న చిన్న పదవులన్నీ ఇవ్వకపోతాడా అని గులాబీ జెండలు మోసుకునేటోళ్ళంతా కొండకెదురు చూసినట్టే చూస్తున్నారట. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు పార్టీని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ ఒక గాడిన పెట్టడానికి తమ సమయాన్ని పూర్తిగా వెచ్చించారు. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలి ఉద్దేశంతో మొదటి దశగా కార్యవర్గ సమావేశం కాబోతుంది. అట్లనే 10 జిల్లాలల్లో ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నోళ్ళందరినీ దొరకబట్టి గంప గుత్తగా చేతిలో గులాబీ పువ్వులు పెట్టాలని అనుకుంటుండు. పయ్యలేని సైకిల్ పార్టోళ్లు కొత్తలను షరిక చేసుకునేందుకు ఇన్సూరెన్స్ ఆఫర్లు ఇచ్చుడు, కంప్యూటర్లో పోర్టల్ దింపుడు చేస్తున్నారాయే. ఆడితీకు చేయి గుర్తోలేమో శాతనైన కాడికి తనలాడబట్టే. అందుకే గులాబీ పార్టీలకు కూడా ఇన్సూరెన్స్ పెట్టాలని చూస్తున్నాడట. కానీ ఆళ్ళ లెక్క ఈళ్ళ లెక్క కాకుండా అధికార పార్టీలు కాబట్టి ఎవ్వరికి దోయని ఎవ్వరికి రాని ఆలోచనతోని కింది పక్కుండి గులాబీ జెండకు ఆసరైన వాళ్ళందరినీ అరుచుకుంటాడని అనుకుంటున్నారు. మరిగా ఆ మీటింగ్ ఆగానే గా పార్టీలంతా పెద్ద పండుగలే చేసుకుంటారు కావచ్చుగా. గుడిని గుళ్ళ లింగాన్ని మింగేటోళ్ళు ఉంటారు అంటే ఏమో అనుకున్నా గానీ గిన్ని చూస్తే నిజమే అనిపిస్తున్నది. నల్లి లెక్కనే గుళ్ళెకొచ్చి దొర లెక్క ఎట్లా బయటకు పోయిండో చూడురి. అబ్బా ఇగో గిరేం చూడురి, జిన్ను ప్యాంటు బొత్త మీద బుడ్డ బ్యాగ్ వేసుకొని గుడికి వచ్చిండు. చెయ్యబోయే పనికి ఎసోంటి తక్లీఫులు రాకుండా ఇగో అమ్మవారికి పూజలు చేస్తున్నాడు కదా, పేరు గోత్రం కూడా చెప్పినట్టున్నాడు. పంతులు గుళ్ళకు పోయి మంచి పూజ చేసి వస్తున్నాడు. ఈయన హారతి తీసుకొని పంతులు కాళ్ళు మొక్కి దీవనారతి కూడా తీసుకుంటున్నాడు. చూసిరా, ఇయ్యాల రేపు ఇంత భక్తున్నోళ్ళు ఏడున్నారు చెప్పుని. అగో పంతులు కట్నం కూడా ఇస్తున్నాడు. చేతికి ఇయ్యకుండా పర్సులకెళ్ళి పంతులనే తీసుకోమంటున్నాడు. చూస్తున్నారా? అబ్బో ఎంత మంచి భక్తుడు. ఏంది కథ? అటు దేవునికి ఇటు పంతులకి ఎవరు వాళ్ళకు ముట్ట చెప్పిండు కాబట్టి ఇక మనోడు చేయబోయే పనికి ఎసోంటి శని అడ్డం రాదన్నట్టే. అవి పంతులేమో పక్కకు పోయిండు. ఈయనేంది గుళ్ళకు పోవట్టే? ఓహో మళ్ళీ పరి దండం గిట్లా పెట్టుకుంటాడా ఏంది? అగో బయటికి వచ్చి దొంగ సూపులు చూసుకుంటా దబ్బ దబ్బ నడవబట్టాను. అరే బండి గట్ల షాలు చేసుకొని చంపుకోబోతున్నాడు. ఈ వ్యవహారం చూస్తుంటే లోపటేదో చేసినట్టే ఉన్నాడు కదా. చేసినట్టే ఉండుడేంది? భక్తులు లెక్క వచ్చి అమ్మోరు మెడల మీద ఉన్న 8 తులాల బంగారం ఎత్తుకపోతున్న దొంగ వీడు. మంచోళ్ళు లెక్క వచ్చి ఎంత పని చేసిపోయావి నీ తలపండు వాళ్ళగా. దీనికోసమేనా అయ్యా ఇప్పటిదాకా వంగి వంగి దండాలు పెట్టినావు? నీ చేతులు ఇరుగా దుర్గమ్మ తల్లి నీ నచ్చి గిడిచిపెట్టదు పోరా. ఈ మళ్ళా ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పుడు గిట్లానే మస్తు ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండురి V6.